హాయ్ ఫ్రెండ్స్, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శ్రీ అమ్మవారి గుడి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మా మిస్సెస్ నేను వచ్చాను, ముందెళ్ళి మా మిస్సెస్ లోపలికి వెళ్తున్నాము. చెప్పులు అక్కడ పెట్టేసి లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ కాలు కడుక్కునేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి కాలు కడుక్కొని ఆల్రెడీ వచ్చాము. వచ్చేసి ముందు శ్రీ వినాయకుడి గుడికి వెళ్తున్నాము. చిన్న వినాయకుడు ఎంట్రన్స్ లో ఉంటాడు, అక్కడికి వెళ్ళాము. అటు నుంచి వచ్చిన తర్వాత టికెట్ తీసుకుంటారు, 10 రూపాయలు టికెట్. నేను అక్కడికి వెళ్ళి ఆల్రెడీ అడిగాను, టికెట్ చూపిస్తాను చూడండి. అక్కడ ఎవరెవరికి ఎంత ఉన్నాయండి టికెట్ లిస్టు. టికెట్ తీసుకొని ఇక్కడ సెక్యూరిటీ ఉంటాడు, అడిగి టికెట్ ఇచ్చేస్తే లోపలికి ఎంటర్ చేస్తాడు. లోపలికి వెళ్తున్నాము. అలా లోపలికి నడుచుకొని వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది, ఆ స్తంభం దగ్గర దీపాలు చేస్తున్నారు చూడండి. మావిడ వెళ్ళి అక్కడ దీపం చేస్తుంది. మైన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ అక్కడ దీపాలు పెడుతున్నారు. అలా పెట్టకూడదు. 3 పక్కల దీపాలు పెట్టుకొని ఒక పక్క వదిలేస్తే వెళ్ళిన వాళ్ళు ఆ పక్కన వెళ్ళి ఎంట్రన్స్ నుంచి వెళ్తారు. వీళ్ళందరూ ఎక్కడ సదుపాయం దొరికితే అక్కడ దీపాలు దమనించి పెట్టుకెళ్ళిపోతున్నారు. అక్కడ వెళ్ళడానికి కూడా ప్రాబ్లం ఉంది చూడండి. మీకు అన్ని చూపిస్తాను. ఇటు తిరగడానికి కూడా నాకు ఇబ్బందిగానే ఉంది చూడండి. చూశాను. తర్వాత వాళ్ళకి సైడ్ ఇమ్మంటే సైడ్ ఉన్నామంటే కొంచెం సైడ్కి ఇచ్చారు. నేను లోపలికి, మా ఆవిడ లోపలికి వెళ్ళింది ఆల్రెడీ, నేను లోపలికి వెళ్ళదు. ఎంట్రన్స్ కొంచెం ముందుకెళ్ళి ఆ గేట్ నుంచి చూస్తున్నాను. జనాలు ఫుల్గా ఉన్నారు, మంగళవారం కాబట్టి జనాలు ఫుల్గా ఉన్నారు చూడండి. ఆ దేవుడు ఇక్కడ పలహారాలు అన్నీ ఇక్కడే బయట కొట్టేస్తాడు. అరటిపళ్ళు కొబ్బరికలు ఇక్కడ కొట్టేసి డైరెక్టర్ గుడి లోపలికి వెళ్ళి ఆ అమ్మవారిని చూసి అలాగా సైడ్ నుంచి వచ్చేస్తారు. ఆ సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. జనాలు లిమిట్ మీద వెళ్ళాలా, ఎక్కువ మంది తోసుకుని వెళ్ళిపోవడం గట్రా ఇవేం చేయకండి. గుడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మాది తొందరగా అయిపోవాలి అనే ఆశతోనే తొందరగా వెళ్తారు. అలా వెళ్ళకండి. నిదానంగా ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉంచుకొని వెళ్తే ఆ మొక్క ఫలిస్తుంది. ఇక్కడ చూడండి, దగ్గరికి వచ్చి నీళ్ళు పోయకంటే దూరం నుంచి నీళ్ళు పోయేస్తున్నారు. అలాగే ఎప్పుడు చేయకండి. దగ్గరికి వెళ్ళగానే వెళ్తారు కదా దేవుడి దగ్గరికి, వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళు పోయాలా. అక్కడ నీళ్ళు పోస్తున్నారు కొంతమంది చూడండి. ఫోటో తీసాను యాక్చువల్లీ. అక్కడ నుంచి ఒక సైడ్కి వచ్చాము. ఇక్కడ లోపల ఇది గుడి మెయిన్ రోడ్, ఇది సైడ్ ఉంటుంది. సైడ్ చుట్టూ ప్రదర్శన చేస్తామంటే ప్రదర్శన చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఇందాక బయటకు వచ్చే దారి ఏది అన్నాను కదా, ఇదే. ఆ అమ్మవారిని చూసి అలా బయటకు వచ్చి కావాలి. అక్కడ నుంచి అలా వెనక సైడ్కి వస్తే ఇక్కడ ప్రత్యేక దర్శనం ఉంటుంది. అంటే ప్రథమ టికెట్, ప్రసాదం టికెట్, కౌంటర్ టికెట్. ఇక్కడ టికెట్ తీసుకొని అక్కడ ప్రసాదం ఇస్తారు వెనకాల. అది మనం అక్కడ కలుపుతున్నారు, అక్కడ కూడా వెళ్తున్నాను చూడండి. ఇది ప్రశాంతమైన దేవుడి ప్రసాదం కొనుక్కొని అక్కడ తినుకోవడానికి కౌంటర్. ఇక్కడ ప్రసాదం కౌంటర్, ఇక్కడికి వెళ్ళి ప్రసాదం కొనుక్కోవాలా. ప్రసాదం కౌంటర్ అని రాసింది. ఇక్కడ ప్రసాదం కొనుక్కొని ఇక్కడ రావాలి. ఇక్కడ ప్రత్యేక దర్శనం 50 రూపాయలు ఉంటే డైరెక్టర్ దేవుడికి దగ్గరికి తొందరగా తీసుకెళ్తారు. డైరెక్టర్ అయిపోద్ది తొందరగా. ఇక్కడ మంచినీటి సదుపాయం కూడా బాగుంది. అలా బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది ఇక్కడ హ్యాపీగా కూర్చొని ప్రసాదం తినడము, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం చేస్తున్నారు. ఇది రాగి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. అటు నుంచి మళ్ళీ ఇలా తిరిగాను రైట్ సైడ్కి. రైట్ సైడ్ ఇక్కడ వెహికల్ షెడ్ ఉంది, అక్కడ నేను వెళ్తున్నాను చూడండి. అలా ముందుకెళ్ళాను. ఇక్కడ వెహికల్ షెడ్ ఉంది. ఇక్కడ అమ్మవారు ప్రతిష్ట అని ఒక చిన్న విగ్రహం ఉంది చూడండి. అదాన మండపం స్థానం ఉంది. అక్కడ నుంచి అలా ముందుకెళ్ళి ఇందాక మేము కాలు కడుక్కోవడానికి కన్నాను కదా, అదే ఇది ప్లేస్. కాలు కడుక్కొని ఇక్కడ యాప్ చెట్టు ఉంటుంది, యాప్ చెట్టు దేవుడు అక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ కాలు కడుక్కుంటారు. ఇక్కడ కాలు కడుక్కొని ఎంట్రన్స్ టికెట్ తీసుకుని అలాగ వెళ్ళాలి. ఆ తర్వాత ఇలాగ వచ్చాను. ఇక్కడ ప్రశాంతంగా కూర్చోడానికి ఒక వెహికల్ షెడ్ లాంటిది ఏర్పాటు చేశారు, బాగుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు, దర్శనం కూడా మంచిగా అయిపోయింది. ఆ తర్వాత అలా మేము బయటకు వచ్చాము, మన మిస్సెస్ నేనని. అలా బయటకు వచ్చేసి అలా బైక్ దగ్గరికి వెళ్ళాము. మిగతా వీడియో మీకు డ్రోన్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి డ్రోన్ వీడియో స్టార్టింగ్. డ్రోన్ పైకి ఎగరేసాను, పైన ఉంది ఇప్పుడు డ్రోన్. ఇప్పుడు అలా ముందుకు తీసుకెళ్తాను టెంపుల్ ముందుకి చూడండి. అలా టెంపుల్ సెంటర్కి తీసుకెళ్తున్నాను. యాక్చువల్లీ తీసుకెళ్ళకూడదు, గవర్నమెంట్ వచ్చేసి మనకు ట్రబుల్ అవుద్ది. కొన్ని ఏరియాలో డ్రోన్లు ఎగరేయడానికి అనుమతి లేదు, కాకపోతే వాళ్ళకి తెలియకుండా తీయడం వల్ల నేను డ్రోన్ వీడియో మీకు చూపించగలుగుతున్నాను, లేకపోతే అవకాశం కూడా నాకు లేదు. చూడండి, పైకి తీసుకెళ్లి డ్రోన్ ఇప్పుడు మీకు చుట్టూ చూపిస్తాను. అక్కడ ప్రదేశం ఏంటి, ఎలాగ ఉంది ఏంటండి
చూడండి ఆ మొత్తం ఏరియా. అలా ముందుకెళ్తున్నాను. ఇక్కడ రాగి చెట్టు ఉంది కదా, ఆ రాగి చెట్టు కూడా మీరు అదే చూసింది రాగి చెట్టు. కొంచెం లొకేషన్ చూపించడానికి కెమెరా కొంచెం సైడ్ తిప్పుతాను. గుడి చిన్నదే కానీ అక్కడ వెహికల్ సెట్ లేయడం వల్ల కొంచెం గుడి చిన్నలా కనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ రోడ్ వచ్చేస్తే ఇంకా తక్కువ ప్లేస్ అయిపోతుంది అండి. కనిపిస్తుంది రాగి చెట్టు, అది ఆ పక్కన రోడ్డు తోవ, అది మెయిన్ రోడ్ తోవ, అది ఆ పక్కన నుండి కనిపిస్తుంది ఫుల్గా. ధూళి వేసిపోద్దని ముందుగా వాటర్ చేశారు, లేకపోతే ధూళి అక్కడ ఉండలేము. ఇప్పుడు ర్యాలీ ఒకటి కొత్తగా జరుగుతుంది ఈరోజు డ్రోన్ తీసినప్పుడు, కాబట్టి ఆ డ్రోన్ నేను ర్యాలీ షూట్ చేశాను. ఇప్పుడు చూడండి ర్యాలీ చూపిస్తాను మీకు. అలా సైడ్కి వెళ్ళాను, అలా మళ్ళీ వెనక్కి వెళ్ళేసి మళ్ళీ ర్యాలీ దగ్గరికి అలా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అలా ముందుకు వెళ్ళాను, డ్రోను అలా ముందుకు పంపించాను. చూడండి ర్యాలీ, మన ఇండియా జెండా కనిపిస్తుంది. కనిపిస్తుంది ఫుల్గా, ఆశ నుంచి చివరి దాకా ఉంది ఫుల్ జెండా, ఇండియా జెండా చూడండి కనిపిస్తుంది. అంటే జెండా వెడల్పు తక్కువ ఉంది కాబట్టి ఫుల్గా లేదు, మినిమం 60 మీటర్ల హైట్లో ఉంటుంది అనుకుంటున్నాను జెండా. పిల్లలందరూ పట్టుకున్నారు అటు ఇటు. చూడండి అలా డ్రోన్ కిందకి దించుతున్నాను. డ్రోన్ కొంచెం స్టడీలో పెట్టాను. చూడండి బ్యాలెన్స్ మీద కంట్రోల్ చేసి మీకు చూపిస్తున్నాను డ్రోన్ అలా కిందకి దించుతున్నాను. చూడండి అలా డ్రోన్ కింద దించి మళ్ళీ వెనక్కి అవుతున్నాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడికి పెట్టారని అక్కడికి మళ్ళీ నేను స్టార్టింగ్ దగ్గర తీసుకెళ్తున్నాను డ్రోన్కి. ఇదిగోండి ఇదే మెయిన్ స్టార్టింగ్, ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రంట్కి స్టార్టింగ్ ఇక్కడ నుంచి కరెక్ట్ గుడి ఎంటర్ ఉందో, నేను వీడియో తీయడము వీళ్ళు ర్యాలీ చేయడం ఒకసారి జరుగుతుంది. ర్యాలీ ఇంక స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుద్ది చూడండి వీడియో. ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఉంది జెండా, మన ఇండియా జెండా కనిపిస్తుందా. ఇదంతా ప్రైవేట్ వాళ్ళు కాదు, గవర్నమెంట్ వాళ్ళు ర్యాలీ చేస్తుంది ఇదంతా. చూడండి ఆ వీడియో, ఇంకా పొడుగున్న ర్యాలీ చేస్తున్నారు చూడండి. అక్కడ నుంచి మళ్ళీ నేను తిరిగి వెనక్కి వచ్చినాను, మరి ముందుకు వెళ్ళలేదు. చూడండి మన ఇండియా జెండా ఎలా అవుతున్నాయో. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఇంకా ర్యాలీ స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు అరేంజ్మెంట్ అవుతుంది. ఇవన్నీ అయిపోయిన దాకా ర్యాలీ స్టార్ట్ అయిపోద్ది. అప్పుడు దాకా మరి నేను గుడికి వచ్చాను కాబట్టి నేను వెయిట్ చేయలేను, కాబట్టి గుడి డ్రోన్ మళ్ళీ వెనక్కి లాగితే నేను డ్రోన్ ఆఫ్ చేస్తున్నాను. చూసారా, ఆఫ్ చేసి డ్రోన్ వెనక్కి లాగిస్తాను, డ్రోన్ నేను పట్టుకున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ మై వాచింగ్.